హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బీబీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 9 లో అగ్ని పరీక్ష నుంచి నలుగురు వచ్చారు. ఆ నలుగురిలో దివ్యాకి తక్కువ ఓట్లు వచ్చినాయని దివ్యాని అయితే తీసుకున్నారు. వీళ్ళ ముగ్గురు అయితే తీసుకోలేదు. ఇంకా ఒక పర్సన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ పర్సన్ ఎవరు రావాలని మీరు అనుకుంటున్నారు? అది కింద కామెంట్ లో తెలపండి. ఓకే, ఈ రోజు ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్తే నాకైతే ఇమాన్యుల్ అయితే అస్సలు నచ్చలేదు. ఓకేనా, బ్యాడ్ వెనకాల మాట్లాడుతున్నాడు తనూజ గారి గురించి, అదైతే నాకు అస్సలు నచ్చలేదు. చెప్తాను. తనూజ గారు కూడా మాకున్న మూడ్ స్వింగ్స్ ఇంకా ఎవరికి లేవు స్వామి. ప్రతి దానికి మూడ్ స్వింగ్స్. ఎందుకు కలుగుతారో తెలియదు, ఎందుకు ఏడుస్తారో తెలియదు. ఆ మూడ్ స్వింగ్స్ మాత్రం అరాచకం. దాని గురించి చెప్తాను. ఎందుకు తన అంత మూడ్ స్వింగ్స్ గా బిహేవ్ చేసిందని. రాము రాథోడ్ లిటరల్లీ సూపర్. అంతే, మంచి కంటెస్టెంట్ అయ్యా. పాపం చిన్న పిల్లడు అయిపోయాడు. ప్రతి ఒక్కరు అరస్తా ఉన్నా కానీ టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నాడు. ఆ తర్వాత సంజన గారికి దన్నమమ్మ, నీకు దన్నమమ్మ. నువ్వు ఒకే రోజు ఒకే కంటెంట్ కదమ్మా, కంటెంట్ మార్చమ్మా తల్లి. అదే కంటెంట్ రిపీట్ కొడుతుంటే నా మైండ్ లో కూడా నువ్వే నీ విజువల్స్. సునీత గారంటే దొంగ, సంజన గారంటే దొంగ. ఇదే నాకు కూడా ఓకేనా. కొంచెం కంటెంట్ అయినా మార్చండి, లేకపోతే ఖచ్చితంగా వెళ్ళిపోయే కంటెస్ట్ అయిపోతారు. ఓకే, ఈ సూదంతా ఆపిస్తే ఎపిసోడ్ లోకి వెళ్తే ఇక్కడ మళ్ళీ సంజన గారి స్టార్టింగ్ లోని టీ పౌడర్, ఆయన సుమన్ శెట్టి గారి సిగరెట్స్ వస్తే పాపం లాస్ట్ పోయినసారి తీసుకున్నారు అట్లాగే సిగరెట్స్. ఇప్పుడు కూడా సిగరెట్స్ వస్తే అవి తీసుకుని దాపెట్టుకుని వెళ్ళి కిచెన్ లో దాపెట్టుకుంటాము. రిక్వెస్ట్ చేశారు సుమన్ శెట్టి గారు, ఇవ్వండి అని. మళ్ళీ స్టార్ట్ చేశారా, ప్లీజ్ నా సిగరెట్స్ నాకు ఇవ్వండి అని. అక్కడ మళ్ళీ ఏం జరిగింది, తనూజ టీ పౌడరు, బిగ్ బాస్ నాకు ఇంతే పౌడర్ పంపించారు, ఇంకొంచెం పంపించండి అని అడుగుతుంటే ఇంకెక్కడుంది అసలు పౌడర్. నైట్ సంజన గారు దుబ్బేసి దాపెట్టేసుకుంటే ఓన్లీ దొంగతనాల కంటెంట్ మీదే ఉండాలనుకుంటున్నారు. ఇదే కంటెంట్ రిపీట్ అయిపోతే చూసేదానికి మనకి బోరు కొట్టదు. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ టీ పౌడర్ కనపడలేదు తనుజ గారికి, ఇంకా ఆమెలో నుంచి ఒక అపరిచిత్రుడు బయటకు వచ్చాడు. ఓకేనా, అపరిచిత్రుడు మూడు స్వింగ్స్ అన్ని. లిటరలీ చెప్తున్నా, తనుజ గారి ఫ్యాన్స్ అయితే ఈ వీడియో చూడొద్దయ్యా. లిటరలీ చెప్తున్నా, తనుజ గారి ఫ్యాన్స్ అయితే ఈ వీడియో చూడద్దు మీరు. అసలు ఏం మూడు స్వింగ్స్ మామి. ఇమాన్యుల్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా చూడండి. ఇమాన్యుల్ చేసే తప్పులు అన్ని మీద వస్తాయి. ఓకేనా, అసలు తనూజ గారు తప్పు చేశారు. ఓకే, వీళ్ళు వెనకాల మాట్లాడుతున్నాడు ఎందుకు ఇమాన్యుల్? తనూజ నీ ఫ్రెండ్ అయినప్పుడు తనూజ గురించి డైరెక్ట్ పాయింట్ మాడొచ్చు కదా, తనూజగా చెప్పొచ్చు కదా. రాము రాథోడ్ మీద అరవటం తప్పని నీకు తెలిసినప్పుడు అందరినీ ఒక వైపుకు తీసుకువెళ్ళి నువ్వేదో పెద్ద మంచివాడిలాగా, ఓకేనా, తనూజ బ్యాడ్ లాగా అందరినీ ఒక పక్కకి తీసుకెళ్లి వాళ్ళతో మాట్లాడటం నాకైతే అస్సలు నచ్చలేదు. తనూజ నీ ఫ్రెండే కదా, డైరెక్ట్ నువ్వు తనూజాకే చెప్పొచ్చు కదా. అలా చేయటం తప్పు తనూజ. అసలు నీ వర్క్, నువ్వు ఫుడ్ మానిటర్, రాముది ఏముంది, రాము అసలు ఫుడ్ మానిటరే కాదు. ఎందుకు వాడి మీద నువ్వు అంత అరుస్తున్నావని ఒక పక్కగా తీసుకెళ్లి నువ్వే మాట్లాడొచ్చు కదా. నీ ఫ్రెండే కదా, నీకు అంత ఉంది కదా, ఆమె మీద చనువు ఉంది కదా. ఆమెని లిటరలీ కెమెరాస్ కోసం నటించే వాళ్ళు ఎక్కువైపోయారు. నాకైతే ఈ వీడియోలో నిజంగా ఇమాన్యుల్ అయితే చాలా తప్పు చేశాడు. తనూజకి డైరెక్ట్ గా చెప్పకుండా, ఓకేనా, రాము రాథోడ్ని వీళ్ళందరూ ఒక సైడ్ గా తీసుకెళ్లి చెప్పడం అయితే లిటరలీ వర్స్ట్. అంతే. ఆ తర్వాత తనూజ గారు, ఇక్కడ రాము రాథోడ్ తనూజ సంజన గారి విషయం ఏమైంది అంటే, ఫస్ట్ దాని గురించి మాట్లాడుకుందాం. తనూజ గారు ఒక టీ ఇచ్చారు మార్నింగ్. టీ ఇస్తే సంజన గారు తాగేశారు. ఆ తర్వాత ప్రియా గారి వచ్చి ఆశా షణి గారు కూడా టీ కావాలి. ఆమె వాష్రూమ్ లో ఉన్నారు. ఓకేనా, వాష్రూమ్ లో ఉంటే ఆమె రాము రాథోడ్ వెళ్ళి సంజన గారిని అడిగితే ఆమె వాష్రూమ్ లో ఉంది, ఆమెకు అవసరం లేదు, నాకు కావాలి అంటే అప్పుడు తనూజ గారు వీళ్ళందరూ చూస్తూ ఉండగానే రాము రాథోడ్ సంజన గారికి టీ ఇచ్చాడు. అప్పుడు మేడం అడిగారు, తనూజ అడిగారు, సంజన గారికి ఎందుకు ఇచ్చారు, నాకు మార్నింగ్ ఇచ్చాం కదా, ఇప్పుడు 2 టీ అయినాయి కదా అంటే రాము రాథోడ్ లిటరల్ ఇక్కడ ఏం చెప్పుడు, ఆశా శైని గారికి టీ వద్దంట, మేడం అందుకే తీసుకుని తాగారు అని. అందువల్ల ఇచ్చాడు రాము రాథోడ్. ఇక్కడ తనూజ ఏమంటుంది, నువ్వు నాకు చెప్పకుండా ఆమెకి ఎలా ఇస్తావు, అది ఇది అని ఢమ్ రూమ్ ఢమాల్ ఎట్లా పడితే అట్లా మరిచేస్తుంది. అసలు తనూజ గారు కూడా చూస్తా ఉన్నారు, అక్కడే ఉంది. సంజన గారు టీ తాగారు, అంతా చూస్తానే ఉంది. ఎప్పుడైతే తన టీ పౌడర్ పోయిందో తనూజ గారిది, తనకి టీ లేకుండా పోయింది. ఇక్కడ సంజన గారు 2 టీలు తాగటం తనూజ గారికి నచ్చలా. అందువల్ల లిటరల్లీ ఒక టీ చేసిన గోల్ ఇదంతా. ఏమి మూడు స్వింగ్స్ మీకు ఎన్ని అన్నా గానీ రాము రాథోడ్ ఒక్క మాట కూడా మాట్లాడాల. ఓకేనా, రెస్పెక్ట్ ఇచ్చి సైలెంట్ గా ఉన్నాడు. అసలు అతను ఫుడ్ మానిటర్ కూడా కాదు.
ఓకే, ఇమాన్యుయల్ ఫుడ్ మానిటర్ రాము కాదు, ఆమె ఎందుకు రాము మీద అరుస్తుంది, తనూజ అదే తనూజ చేసే తప్పు అని నువ్వు చెప్పినప్పుడు నాయన ఒకటే అడాతన, తనూజ నీ ఫ్రెండే కదా, నువ్వు డైరెక్ట్ గా తనూజకి ఎందుకు చెప్పలేకపోతున్నావు? అందరి దగ్గరికి వెళ్ళి అదే మీటింగ్ రిపీట్ చేసి తనూజని బ్యాట్ చేయాలని చూస్తున్నావు నాకు అనిపించింది. అదే పాయింట్ తనూజ కూడా అనింది, ఏమో నన్ను బ్యాట్ చేయాలని చూస్తున్నాడులే, డ్రెస్సింగ్ రూమ్ అనేది రితుతోటి నన్ను బ్యాట్ చేయాలని చూస్తున్నాడు, వాడు మంచి వాళ్ళలాగా నేను ఏదో చెడ్డదానిలాగా ప్రొజెక్ట్ చేయాలని చూస్తున్నాడు చెప్పుకొని అంటే అక్కడ తనుజ కనిపెట్టేసింది ఎమాన్యుయల్ బ్యాట్ చేయాలని చూస్తున్నాడు. నిత్తం ఎమాన్యుయల్ బ్యాట్ చేయాలని చూసాడు తనుజని రాత్రి జరిగిన ఎపిసోడ్ లో మాత్రం. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ ఇమాన్యుయల్ అండ్ తనూజ భరణి గారు ముగ్గురు ఒక దగ్గర, ఇమాన్యుయల్ అండ్ భరణి ఒక దగ్గర కూర్చుంటే తనూజ గారిని పిలిచారు. ఇమాన్యుయల్ నువ్వు అంటే చాలా ఇష్టము, నీతోటి ఎక్కువ ఉంటాడు మాట్లాడతాడు అంటే, అసలు నాతో ఎక్కడ మాట్లాడుతున్నాడు ఆయన, నాతో అసలు మాట్లాడట్లేదు, ఆయనకి ఫ్రెండ్స్ ఎక్కువ అయిపోయారు అంటే, సంజన గారి ఫ్రెండ్ తనుజ గారి ఫ్రెండ్స్ ఎక్కువ అవ్వాలి కదా, పవన్ కళ్యాణ్ కానీ మిగతా వాళ్ళందరితో టైం స్పెండ్ చేస్తుంది కదా, ఇమాన్యుయల్ కూడా టైం స్పెండ్ చేయాలి కదా. కానీ ఇక్కడ గుడ్ భరణి గారు ఏంటంటే ఇద్దరిని కలపాలని చూస్తే, మా ఇమ్ము మంచివాడు అంటే మొన్న తనుజ సరే నేనే చెడ్డదానని ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. అయ్యే మూడ్ స్వింగ్స్ మా నాగయ్య అబ్బో చేదలు పుట్టేసింది ఆ మూడ్ స్వింగ్స్ తోటి. తనుజ గారి గేమ్ అయితే బాగా ఆడుతున్నారు, ఎమోషన్స్ కి వాల్యూ ఇస్తున్నారు, బట్ కానీ ఒకరి మీద ఉన్న కోపాన్ని ఇంకొకరి మీద చూపిస్తున్నారు. ఓకేనా, ఆమెకి సంజన గారి మీద కోపం ఉంది, ఆ టీ పౌడర్ పోయింది అదంతా. ఇక్కడ రాము పాపం టీ ఇచ్చాడు అంతే, మీరు ఫుడ్ మానిటర్ మీరు చూసుకోవాలి, ఇక్కడ రాము టీ ఇచ్చాడు అందువల్ల రాము లిటరల్లీ అందరూ చూస్తున్నారు పాపం, గట్టిగా అరుస్తుంది. ఓకేనా, గట్టిగా అరవటం చాలా పెద్ద తప్పు. ఆ తప్పుని ఇమాన్యుయల్ చెప్పిన పాయింట్ కరెక్ట్, కాకపోతే ఎక్కడ చెప్పాడు అన్నది తప్పు. తన ఫ్రెండే కదా, డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా, వెళ్ళి వెనకాల మాట్లాడటం తప్పు అంతే. తనుజ అండ్ ఇమాన్యుయల్, తనుజ అంటే నీకు కొత్త వాళ్ళు పరిచయం అయ్యారు అందుకే నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు అంటే నీకు అవ్వలేదా అని ఇద్దరు ఎట్లా చూసుకుంటే ఇద్దరికి కొత్త వాళ్ళు పరిచయం అయ్యారు. ఒకరి దగ్గరే భజన చేసుకుంటే ఇద్దరు కూర్చోలేరు కదా, ఎవరు నచ్చిన వాళ్ళ దగ్గర వాళ్ళు వెళ్ళిపోయి మాట్లాడుకుంటా ఉంటారు, అంతేగాని నీకే ప్రిఫరెన్స్ ఇవ్వాలి అంటే అదంతా అయ్యేది కాదు. ఓకేనా, ఇప్పుడు అయ్యా మీరు చెప్పండి, నిజం చెప్పండి, తనుజ గారు మరి మూడ్ స్వింగ్స్ తో ఇలా ఉంటే బోర్ కొట్టద్దా లేదా మీకు? సంజన గారు డైలీ ఇదే కంటెంట్ ఇస్తే సంజన గారిని ఎలిమినేట్ చేయండి అని నేనే చెప్తా. ఎలిమినేట్ చేసేయండి సార్, వద్దు సార్ నాగార్జున సార్, ఎలిమినేట్ చేసేయండి, రోజు అదే కంటెంట్, టీ పౌడర్ అదే కంటెంట్ ఇస్తే ఎలా సార్? ఓకేనా, ఇప్పుడే స్టార్ట్ అయింది. అగ్ని పరీక్ష నుంచి 4 వైల్డ్ కార్డులు ఇచ్చారు. ఆ 4 వైల్డ్ కార్డ్స్ అప్పీల్ చేసుకోవాలంటే నాగా చేసిన అప్పీల్ అయితే నాకు అస్సలు నచ్చలేదు స్వామి. మీకు ఎంటర్టైన్మెంట్ లేదు, ఎంటర్టైన్మెంట్ నేను ఇస్తాను. ఓకేనా, గేమ్ స్ట్రాటజీ చెప్తాను, అందరితో కలిసిపోతాను, ఇదే ఎంటర్టైన్మెంట్ అని ఇమాన్యుయల్ ఉన్నాడు. గేమ్స్ లాగదు, నువ్వు ఏం చేస్తావు? ఓకేనా, నువ్వు ఎలా ఆడతావు? గన్ పాయింట్ మాట్లాడలేకపోయావు, అట్రాక్టివ్ గా కనబడలేకపోయావు. షాకిబ్ చూడు అసలు నించున్న చోట్ల మనిషి ఒక్కొక్కరిని ధూమ్ ధమ్ డమిల్ చేస్తున్నాడు. అట్లా ఉండాలా? నాకది నచ్చలా, అప్పీల్ చేసుకోవడం నచ్చలా. ఆ తర్వాత దివ్య సూపర్ గా అప్పీల్ చేసింది, నేను 24/7 చూస్తాను, నేను కామనర్ కాదు, సెలబ్రిటీ కాదు, నేను ఒక నార్మల్ వైల్డ్ కార్డ్ ని వైల్డ్ గా ఆడతాను, ఎవరి వైపు ఉండను, నా డిసిషన్స్ పర్ఫెక్ట్ గా చెప్తాను, నా ఒపీనియన్స్ నీట్ గా చెప్తాను. అయిపోయింది, తన గురించి తను నీట్ గా ఒక ఎలివేషన్ రేంజ్ లో ఇచ్చుకుంది. బట్ నేను ఎంటర్టైన్మెంట్ చేస్తాను, ఎంటర్టైన్మెంట్ చేయడానికి చాలా మంది ఉన్నారు. అనుషరత్నం కూడా నేను ఎంటర్టైన్మెంట్ చేస్తాను, మీరు అందరూ ఎంటర్టైన్మెంట్ చేస్తాను, ఇమాన్యుయల్ ఉంది ఎందుకు ఎంటర్టైన్మెంట్ చేయడానికే కదా. అసలు ఆ తర్వాత షాకిబ్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటాను, అగ్రెషన్ గా ఉంటాను, నేను బయట చూశాను ఎలా ఉందో పరిస్థితి, లోపల కూడా చూస్తున్నాను, చెప్తున్నాను వినండి, లిటరలీ బయట చాలా అంటే చాలా వర్స్ట్ గా ఉంది, నేను అది ఫేస్ చేస్తున్నాను, నాకు ఒక ఛాన్స్ అయితే కావాలి. షాకిబ్ మటుకి ఛాన్స్ కావాలి అడిగేటప్పుడు మాత్రం దేనికి వెనకడ్డాయా, తన ఫోన్ పగలగొట్టుకునేటప్పుడైనా కానీ, ఆ హెయిర్ తీపించుకునేటప్పుడైనా కానీ, ఇప్పుడు హౌస్ లోకి వచ్చిన తర్వాత కూడా ప్రతి ఒక్కరితో మాట్లాడే విషయంలో కానీ అసలు అట్రాక్టివ్, అసలు ఒక నించున్న చోట మనిషి ఉండట్లేదు. బిగ్ బాస్ చెప్పాడు మీ ఉత్సాహం చూస్తుంటే బాగుందని, కాకపోతే చివరికి దివ్యాన్ని తీసుకున్నారు, షాకిబ్ని కూడా తీసుకోవాలి చివరిలో అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక కామెంట్ తెలపండి, షాకిబ్ని తీసుకోవాలి మంచి కంటెస్టెంట్ అనుకున్న వాళ్ళు మాత్రం. తర్వాత అసలు షాకిబ్ పర్సనాలిటీ డిఫరెంట్ గా ఉంది. ఓకేనా, అలాంటి పర్సన్ ఉండాలి, మన ఇంటి పక్కింటి కుర్రోలా ఉన్నాడే,
బడా 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 అన్నట్టు మాట్లాడతాడు. సూపర్. ఆ తర్వాత వీళ్ళని క్వశ్చన్స్ అడగమంటే పవన్ కళ్యాణ్ అడిగాడయ్యా, నువ్వు నాలాగా వచ్చి లవ్ ట్రాక్ పెట్టుకుంటావా అనుషం అన్నట్టు అడిగాడు. పవన్ కళ్యాణ్ అయితే లిటరలీ డేంజర్ జోన్ లో ఉన్నాడు. చేంజ్ చేసుకోకపోతే ఇంటికి వెళ్ళిపోతాడు, ఇది మాత్రం నిజం. బిలో ద బెల్ట్ వెళ్ళనని చెప్పిన అనుష బిలో ద బెల్ట్ వెళ్ళింది. శ్రీజని ఐటీ ఫీల్డ్ గురించి మాట్లాడినప్పుడు బిలో ద బెల్ట్ వెళ్ళింది. ఆమె ప్రొఫెషన్ గురించి ఆమెకు అనవసరం మాట్లాడింది, అది మాత్రం తప్పు. ఆపోజిట్ పవన్ కళ్యాణ్ అడుగుతున్నాడు, ఆపోజిట్ పర్సన్ అరిచినప్పుడు నువ్వు అరవా, నీ తప్పు లేనప్పుడు అంటే నేను నా పాయింట్ చెప్తాను, గట్టి గట్టిగా అరిచిన ఆ పాయింట్ నిజం, నీ గయ్యాలి లాగా చేయను అని చెప్తుంది. గట్టి గట్టి నీ పాయింట్ కరెక్ట్ గా ఉన్నప్పుడు గట్టి గట్టిగానే అరవాలా, అవత ఓన్లీ పాయింట్ చెప్పి పక్క పోతే నీదే తప్పు అంటారు. ఇక్కడైతే అనుష గారు వర్కౌట్ అవ్వరని నాకే అనిపిస్తుంది అయ్యా. వర్కౌట్ అయితే ఎవరంటే వర్కౌట్ అయితే నిజం చెప్తున్నా షాకిబే. మీరు ఇది ఏం షాకిబ్ ఫ్యాన్ ఛానల్ కాదు, ఓకేనా? నేనేం పేడ్ రివ్యూవర్ని కాదు. నాకు నచ్చింది, నాకు ఇక్కడ ఏమనిపించింది షాకిబ్ గురించి అదే చెప్తున్నా. ఇందాక నుంచి షాకిబ్ భజన చేస్తున్నావు ఏందనుకుంటారేమో. సూపర్ ఉన్నాడు సోమయ్య, ఏమి కంటెస్టెంట్. ఆ తర్వాత శ్రీజ, ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు ఎవరిని స్వాప్ చేస్తారంటే ఇక్కడ అనుష రత్న నిన్నే స్వాప్ చేస్తా, నీ చాక్లెటే నాకు కావాలన్నట్టు నిన్నే స్వాప్ చేస్తాను. నువ్వే ఇక్కడ మా గేమ్ బాగా ఆడట్లేదు, బిలో ద బెల్ట్ వెళ్ళిపోతున్నావు, ఒక ఐటీ ఫీల్డ్ అయింది అన్నది. ఇక్కడ మాత్రం అనుష ఆమె ప్రొఫెషన్ గురించి మాట్లాడటం అది తప్పు. శ్రీజ కూడా గట్టిగా ఇచ్చింది. శ్రీజ మార్చుకోవాల్సింది ఏంటంటే ఏమీ లేదు, పక్కన వాళ్ళ విషయంలో ఏలు పెట్టకుండా ఉంటాం. తన వాయిస్ కొంచెం స్లో చేసి మాట్లాడితే సూపర్ కంటెస్టెంట్, గేమ్స్ ఎక్సలెంట్ గా ఆడుతుంది, ఓకేనా? ఆ తర్వాత నాగా ఎవరిని స్వాప్ చేస్తామంటే పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్ నాకు కనపడట్లేదు అన్నారు, నాకు కూడా కనపడట్లా పవన్ కళ్యాణ్ ఇప్పుడు అసలు ఏమో. కాకపోతే మన కింద వీడియో లింక్ లో నిన్న ఓజీ మూవీ రివ్యూ ఇచ్చా, ఆ పవన్ కళ్యాణ్ గురించి చూడండి. ఈ పవన్ కళ్యాణ్ అయితే కష్టమే, అస్సలు ఓన్లీ ఓదార్చడానికి ఓదార్పు యాత్రలు చేయడానికి వచ్చినట్టే ఉంది. కళ్యాణ్ వరస్ట్ అనిపించాయా. ఆ తర్వాత దివ్య, శ్రీజానే చేస్తాను, నువ్వు ఒక పాయింట్ చెప్పావంటే ఆ పాయింట్ కరెక్ట్ గా నాకు అనిపించట్లేదు. ఓవర్ స్ట్రాటజీగా అన్ని నీకే తెలిసినట్టు మాట్లాడుతున్నావు, అది చాలా తప్పు, నిన్నే చేస్తానంటే. ఇక్కడ రీతు అడిగింది, మీరు ఎవరెవరికి ఎవరు కాంపిటీషన్ అంటే దివ్య భరణి గారు నాకు కాంపిటీషన్ అని చెప్పింది. నాగా సంజన గారు, శ్రీజ అనుష, సంజన గారు అండ్ తనుజ గారు. సంజన గారు ఏం దొంగ అయితేనే దొర అయితేనే ఆడియన్స్ లో అయితే ఆమెకు ఒక ఒపీనియన్ వచ్చేసింది, బాగా ఆడుతుంది. బట్ అదే ప్రతిరోజు దొంగతనాలు, ప్రతిరోజు అదే కంటెంట్ ఉంటే మాత్రం కంటెంట్ లేకుండా ఇంటికి పోతారయ్యా. నేను చెప్తున్నా కదా, అదే కంటెంట్ ఉంటే కంటెంట్ లేకుండా ఇంటికి పోతాడు. షాకిబ్ గుడ్ అయ్యా. తను ఎందుకు తీసుకుని ఒక మోటివేషన్ ఇస్తున్నాను అందరికి, నన్ను తీసుకుంటే ఎలా ఉంటుంది, అగ్రెషన్ గా ఉంటాను అందరితో, ఈచ్ వన్ పర్సన్స్ తో బాగా కలిసి ఉంటాను, సూపర్ గా ఉంటాను, నన్ను మాత్రం ఖచ్చితంగా తీసుకున్నాను. ఏమైనా అన్నాడు, ఏం బ్రో ఒక మోటివేషన్ ఇస్తున్నావు మాకని. మోటివేషన్ ఇస్తున్నాడు ఖచ్చితంగా. షాకిబ్ అడిగారు, నీకు ఎవరు ఆపోజిట్ అంటే నీకు ఎవరు పోటీ అనుకుంటే నాకు ఎవరు పోటీ లేదన్నప్పుడు నేను చెప్తున్నాను లిటరలీ ఇట్స్ ఎ గుడ్ థింగ్. సీజన్ 4 లో కూడా అభిజిత్ కూడా అదే చెప్పాడు, ఇక్కడ మీకు ఎవరు కాంపిటీషన్ అనుకుంటే నాకు ఎవరు కాంపిటీషన్ కానీ అతని పేరు అతనే చెప్తున్నారు, అభిజిత్, నాకు నేనే కాంపిటీషన్ అని. ఇక్కడ కూడా ప్రతి ఒక్కరికి ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే ఉండకూడదు. రాత్రి షాకిబ్ కొంది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, కాన్ఫిడెన్స్, ఓకేనా? నాకు ఎవరు పోటీ కాదు, నాకు నేనే పోటీ, అంతే. నేనైనా అంతే, నాకు నేనే పోటీ, నాకు ఎవడు పోటీ, అంతే. ప్రతి ఒక్క లైఫ్ లో ఎవడు పోటీయే. ఆ తర్వాత వీళ్ళందరికి నలుగురు బయటికి పోయారు, మాకు ఓట్స్ అయిందని అందరు అడిగేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వీళ్ళు హౌస్ లో ఉన్న వాళ్ళందరూ డిసైడ్ చేస్తే దివ్య గారికి లీస్ట్ ఓట్స్ అయితే వచ్చినాయి, ఓకేనా? దివ్య గారికి లీస్ట్ ఓట్స్ వచ్చినాయి. ఇక్కడ బిగ్ బాస్ ఏం చెప్తున్నాడు, ఇది రణరంగం కాదు చదరంగం, మీరు అనుకున్నది జరగదు, నేను చేస్తాను అన్నట్టు లిస్ట్ ఓట్స్ వచ్చిన దివ్యాన్ని తీసుకొచ్చారు. నేనైతే హైయెస్ట్ ఓట్స్ ఎవరికి వచ్చినాయి అనుకుంటున్నా అంటే షాకిబ్ గారికి అయితే హైయెస్ట్ ఓట్స్ వచ్చినాయి అని నేను అనుకుంటున్నాను, లేకపోతే నాగాకి హైయెస్ట్ ఓట్స్, ఎందుకంటే నాగాకే వచ్చి ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు అగ్ని పరీక్షలో వాళ్ళందరూ చూసారు నాగా పర్ఫార్మెన్స్, నాగా వస్తాడని వాళ్ళకి తెలుసు, బట్ నాగా రాలేదు. కాబట్టి ఈ అగ్ని పరీక్షలో ఉన్న వాళ్ళందరూ నాగా కేసు ఉంటారు. బట్ అటో ఇటో కొంతమంది రీతు లాంటి వాళ్ళు షాకిబ్ కేసు ఉంటారు, కానీ అనూషకు మాత్రం ఎవరు వేసి ఉండదు, ఓకేనా? పొరపాటు ఇంకో కంటెస్టెంట్ అనూష అయితే మాత్రం బిగ్ బాస్ మాత్రం బాగా పెట్టేస్తారయ్యా అందరూ, ఓకేనా? ఇంకో కంటెస్టెంట్ షాకిబ్ నాగా, ఆల్మోస్ట్ షాకిబ్ వస్తే బాగుంటది, ఓకేనా? ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఉంది, అగ్రెషన్ మూడ్ ఉంది, సూపర్ గా ఉంటాడు. అది కొంచెం రివ్యూస్ డిఫరెంట్ గా చెప్పాలని కొంచెం అప్పుడప్పుడు జర్కులు ఇస్తున్నా, ఏమనుకోవద్దు సార్. ఆ తర్వాత రీతి గుడ్ అనిపించింది, షాకిబ్ తీసుకుందాము. అనుషరత్న ఓవర్ గా మాట్లాడుతుంది, దివ్య అయితే ఓవర్ కాన్ఫిడెన్స్, నాకు నచ్చట్లేదు అని చెప్పింది. ఒక్కొక్క ఒపీనియన్ చెప్పాలా. సుమన్ శెట్టి గారు వెళ్ళి ఆ 2 బాక్సుల్లో మీకు ఎవరు నచ్చారు ఎవరు నచ్చలేదు ఏమంటే వేసారు. అక్కడ 2 బాక్సెస్ పెట్టినప్పుడే మీరు అర్థం చేసుకోవాలి, 2 కంటెస్టెంట్స్ తీసుకుంటున్నారని, ఓకేనా?
ఇక్కడ దయ్యంగా ఇమాన్యుల్ నాకైతే నిజమైన దయ్యం ఇమాన్యుల్ అనిపించడం అదంతా పూసేసుకుని అక్కడ బాగా చేశారు, గుడ్ నవ్వించడానికి ట్రై చేశారు, సూపర్ గా ఉంది. ఆ తర్వాత దివ్య గారు వచ్చారయ్యా. ఆ తర్వాత దివ్య గారు వచ్చి మీరు నన్ను మోసం చేయాలనుకున్నారు బిగ్ బాస్, లిస్ట్ వర్డ్స్ వచ్చి దివ్యాన్ని పంపించాలనుకున్నారు, కాకపోతే ఇది రణరంగం కాదు చదరంగం, నేను వేసిన చక్ర వ్యూహం, నేను వేసిన ఈ సర్కిల్లో మీరు బందీలు అయిపోయారు, వచ్చేది దివ్య అని చెప్పేసి దివ్య వచ్చినాయా. ఇక్కడ వీళ్ళందరూ ఇక్కడ ఏదన్నా ఒకటి చెప్పండి అంటే ఇక్కడ ఐమీన్ లవ్ బర్డ్స్ ఎవరంటే లవ్ బర్డ్స్ కి ఒక స్పేర్ ఒక ట్రయాంగిల్ వస్తుంది ఇక్కడ అని చెప్తే ఇంకెవరు పవన్ కళ్యాణ్ డిమాండ్ పవన్ రీతు అందరికీ తెలిసిందే, శ్రీయ చెప్పేసింది, ఇంకేమో అందరికీ తెలిసిందే అని. ఆ తర్వాత ఇమ్మో గురించి చెప్పమంటే మీరు గివ్ అప్ ఇస్తారంటే అది నాకు నచ్చట్లేదు అని చెప్పి నిజంగా ఇమ్మో గురించి చెప్పింది నిజమే. గివ్ అప్ ఇవ్వటాలు, వెనక మాట్లాడటాలు, ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఉందో ఓకే కాదనట వెనక మాట్లాడతాడు. వీళ్ళ ముగ్గురు మాత్రం ఇమాన్యుల్, తనుజ భరణి గారు వాళ్ళ గేమ్ ప్లాన్ చేంజ్ చేసుకోకపోతే ఓన్లీ ఇలాగే ఉందాం అనుకుంటే మాత్రం ఇమాన్యుల్ ఇట్లా గివప్లు ఇచ్చేద్దాము అలా బిహేవ్ చేస్తే మాత్రం వెనక మాట్లాడదాము ఇలా బిహేవ్ చేస్తే ఇమాన్యుల్ మాత్రం కష్టం అయ్యా. ఉండే రాబోయే రోజుల్లో చాలా నెగిటివ్ అయిపోతాడు అలా ఉంటే, ఓకేనా. అది నా పాయింట్. దివ్య చెప్తుంది నేను ఇక్కడ లవ్ బర్డ్స్ గురించి చెప్పడానికి కారణం అంటే నేను చెప్పిన ఒక లవ్ బర్డ్స్ కి ఇంతమంది 4 వ్యక్తులు షేప్ అవుట్ అయిపోయారు. నేను కావాలనే చెప్పాను రేపు నుంచి వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ నిజమైన లవ్వా లేకపోతే ఇక్కడ కెమెరా కావడం కంటెంట్ కోసం చేస్తున్నారని ఒక రివ్యూవర్ లా ఆలోచించగల దివ్య గారు మాత్రం ఇది నిజం. అట్ట పాయింట్ మాట్లాడారు, చెప్పాలని చెప్పినట్టు అనిపిస్తుంది. సూపర్ చెప్పినా కానీ మీరు ఎంతమందికి నిజం చెప్పండి. ఇమాన్యుల్ తనుజ గారి గురించి మాట్లాడినప్పుడు వెనక మాట్లాడాడు, అది తప్పు అనిపించడం వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తనుజ గారు 3 స్వింగ్స్ తగ్గించుకుంటే తోపు కంటెస్టెంటే కాదా అది కూడా కామెంట్ చేయండి. షాకిబ్ రావాలని ఎంత మంది అనుకున్న వాళ్ళు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. మన కంటెంట్ ఎలా ఉంటుందంటే మావా రోజు ఒకరినే పొగట్టా ఉండదు, మనకి ఏమైనా వస్తుంది. ఈ రోజు ఈ నచ్చడా ఇతను బౌడు, అతను నచ్చడా అతను బౌడు, తోపు కంటెస్టెంట్ తప్పు చేశాడా తప్పు అని చెప్పు. ఇది నా ఒపీనియన్, నా అభిప్రాయం, ఓకేనా. ఇక్కడ నేను ఎవరిది తప్పు అని చెప్పను, ఎవరిది రైట్ అని చెప్పను. నాకేది తప్పు నాకేది రైట్, ఓకేనా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన బేబీ తెలుగు. గుడ్ కంటెస్టెంట్ అయితే అంటే గుడ్ ప్లేయర్ ఈ వీడియోలో ఎవరంటే భరణి గారు గుడ్ అనిపించారు. వరస్ట్ ఎవరంటే ఇమాన్యుల్ అండ్ తనుజ వరస్ట్, ఓకేనా. వరస్ట్ గుడ్ అయితే రాము కూడా గుడ్, ఓకేనా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన బేబీ తెలుగు. మీ అభిప్రాయం కూడా తెలపండి. గుడ్ ఎవరు, బ్యాడ్ ఎవరు, మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు.